నమస్తే ఫ్రెండ్స్. ఇది మన జాబ్స్‌కి రిలేటెడ్ ఛానల్. ఈ ఛానల్‌లో మనం అన్ని గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్‌వేర్ జాబ్స్, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందజేస్తాం. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చి చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటారు. వాళ్ళకి గైడెన్స్ లేక, జాబ్స్ గురించి తెలియక, ఆపర్చునిటీ ఉన్నా గాని సరైన ఇన్ఫర్మేషన్ లేక ఖాళీగా ఉంటున్నారు. వారికి స్కిల్ అయితే ఉంది. టాలెంట్ ఉంది కానీ, వారికి ఒక గైడెన్స్‌లా ఉంటుందని ఈ జాబ్ ఛానెల్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అన్ని జాబ్స్ గురించి తెలుగులో ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఎలా అప్లై చేయాలి? ఏం డాక్యుమెంట్స్ కావాలి? అనేది కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. వెళ్లి వెంటనే జాయిన్ అవ్వండి. డైలీ డిఫరెంట్ జాబ్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. అయితే ఈరోజు ఫస్ట్ జాబ్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి సంబంధించి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం చూస్తున్నారో వారికిది యూజ్ అవుతుంది. కంపెనీ నేమ్ వచ్చి జోహో. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్‌ని భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్‌కి డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్ ఉంటే సరిపోతుందండి. ఈ జాబ్‌కి సాలరీ 3.6 లాక్ పర్ యానం వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 3.6 లాక్స్. మీ సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ వర్క్ అండ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. జాబ్ లొకేషన్ వచ్చి పాన్ ఇండియా లెవెల్‌లో ఎక్కడైనా వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఇష్టం అన్నమాట. ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ ఎళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు ఈ జాబ్‌కి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అలాగే అప్లికేషన్ ఫీస్ కూడా ఏం లేదండి. ఫ్రీగా అప్లై చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ జాబ్‌కి సంబంధించి ఎప్పుడు గూడా అప్లికేషన్ ఫీజ్ అనేది ఏముండదు. ఎవరికీ రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. అండ్ ఈ జాబ్ రోల్ వచ్చి సాఫ్ట్‌వేర్ డెవలపర్ అండి. మీకు ఐడియా ఉండుంటుంది. కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ డెవలప్ చేయాలి. వాటిని మెయింటెనెన్స్ చేయాలి. అలాగే డిజైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సె దీని సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. తర్వాత మీకు దానికి సంబంధించిన వెరిఫికేషన్ టీమ్ అనేది వెరిఫై చేస్తారు మీ డీటెయిల్స్ అన్నీ. తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు కాల్ లెటర్ అనేది ఆఫర్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏం లేదు. దీన్ని ఎలా అప్లై చేయాలని ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఈ క్లిక్ చేయంగానే ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్‌గా ఇలా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకొస్తే ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఫస్ట్ మీరు మీ నేము, మీ లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడీని ప్రొవైడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబరు. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఖచ్చితంగా మీకు పనిచేసేవి ప్రొవైడ్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది మీరేం చదివారు? మీకు జెండరు, ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉందా ఇంతకుముందు? కరెంట్ ఏమన్నా వర్క్ చేస్తున్నారా? వర్క్ చేస్తే అక్కడ సాలరీ ఎంత ఇస్తున్నారు? మీకు ఇప్పుడు ఈ కంపెనీలో ఎంత సాలరీ కావాలి? అలాగే నోటీస్ పీరియడ్ ఏముందా? లేకపోతే వెంటనే ఏమన్నా జాయిన్ అవుతారా? 1 ఆర్ 2 మంత్, 3 మంత్స్ అనేది ఉంటుంది నోటీస్ పీరియడ్ జనరల్‌గా. ఉంటే పెట్టండి. లేకంటే నో అని పెట్టండి. తర్వాత స్కిల్స్ మీకేమైనా ఎక్స్‌ట్రా స్కిల్స్ ఉంటే అవి మెన్షన్ చేయండి. మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసిందనేది ఇక్కడ అడుగుతుంది. మీకు తెలిస్తే పెట్టండి. లేదంటే ఏం లేదు. కరెంట్ లొకేషన్ మీరెక్కడ మీ అడ్రెస్ అనేది చెప్పాలి. తర్వాత మీ ప్రిఫర్డ్ లొకేషన్ ఈ జాబ్ వస్తే ఎక్కడ వర్క్ చేస్తారనేది మీ లొకేషన్ చెప్పాలి. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. 6 స్టేట్స్‌లో అది మెన్షన్ చేయండి. తర్వాత రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేయండి. రెజ్యూమ్ అనేది ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయండి. అంటే దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతే అండి. థాంక్ యూ. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి.